వృషభ రాశి వారికి 13, 14, 15 తేదీల్లో జరగబోయేది ఇది. ఇది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా మీకు భారీ మార్పులు జరగబోతున్నాయి. ఈ మార్పుల వల్ల ఏంటంటే మీరు కొంచెం ఇబ్బంది పడే అవకాశం కూడా ఉందని మనం చెప్పొచ్చు. అంటే మీరు ఒకటనుకుంటారు కానీ ఇంకొకటి అవుతూ ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటేనండి చాలా వరకు కూడా మీరు బాధపడే సమయం ఈ 3 రోజులు కూడా చాలా బాధను ఎదుర్కొంటారు. మీ జీవితం ఏంటంటే గనక కష్టాలతో నిండిపోయి ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడు చూసినా కష్టాల కూబిలో పడిపోయి ఉంటారు. అలానే కాకుండా మీరు చాలా వరకు కూడా ఈ పూట సంతోషపడితే ఇంకో పూట మీరు ఏంటంటే బాధపడే అవకాశం అధికంగా ఉంటుంది. అది పిల్లల పరంగా కావచ్చు, మీ కెరియర్ పరంగా కావచ్చు, భార్యాభర్తల పరంగా కావచ్చు, మీ లైఫ్ పరంగా కావచ్చు, మీ పర్సనల్ విషయాల పరంగా కూడా ఏంటంటే కనుక మీకు కష్టాలు వెంటాడుతూనే ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే మీరు కష్టాలు తొలగిపోవాలన్నా అలానే కాకుండా మీకు ఏ విధమైన మార్పులు వస్తాయి, అసలు ఏం చేయాలనేది వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా వృషభ రాశి గుణం కావచ్చు, వీరు ఉండే విధానం కావచ్చు, వీరి పద్ధతి కావచ్చు, అంతా కూడా ఏంటంటే ఒక క్రమ పద్ధతిలో ఉంటుందండి. వీరు ప్రతిదీ కూడా ఏంటంటే కనుక 1-2 సార్లు ఆలోచించే రకం అనమాట. అంటే ఆలోచిస్తారు, బాగా ఆలోచించి దానికి ఏంటంటే కనుక ఒక మార్గాన్ని వెతుక్కుంటారు. అలానే కాకుండా ఏది మనము అంటే సరి చేస్తున్నాము, ఏది ఎక్కడ అంటే తప్పు చేస్తున్నాము అని చూసుకునే స్వభావం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఒక విషయం అంటే ఒకరికి ఒక మాట చెప్పాను, అది నిజమో అబద్ధమో, దానివల్ల నాకు ఇబ్బంది కలుగుతుందేమో అన్నట్టుగా ఏంటంటే కనుక వీరు చూసుకుంటూ ఉంటారనమాట. కానీ వీరు ఉండే పద్ధతి అయితే చాలా బాగుంటుందండి. వీరి యొక్క యాటిట్యూడ్ కూడా ఏంటంటే కనుక బాగుంటుంది. ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతూ ఉంటారు. ఎవ్వరి మనసును కూడా ఏంటంటే కనుక వీరు నొప్పించరు. చాలా సున్నితమైన మనసుని కలిగి ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే వీరికి అధికంగా కోపం వస్తుందండి. అసలు వీరికి కోపం వస్తే మాత్రం ఆపడం ఎవ్వరితరం కాదని చెప్పొచ్చు. అంత గట్టిగా అరుస్తారు, అంత కోపస్తులు అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క వృషభ రాశి వారండి, ఒకరి మీద ఏంటంటే కనుక వీరెప్పుడు కూడా ఒకరు పాడైపోవాలి, ఒకరు నాశనమైపోవాలి అని కోరుకునే రకాలైతే ఈ వృషభ రాశి వారు కాదు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని కోరుకునే స్వభావమే ఈ వృషభ రాశిదనమాట. కాబట్టి ఏంటంటే వృషభ రాశి వారికండి 13, 14 తేదీల్లో ఏం జరగబోతుందని తెలుసుకుందాము. అలానే కాకుండా వృషభ రాశి వారికండి నాన్న వాళ్ళే ఏంటంటే కనుక ఘోరంగా వీరిని దారుణంగా మోసం చేస్తారు. వీరి బంధువులు, వీరి తోబుట్టులు ఏంటంటే కనుక వీరిని అస్సలు కూడా ఏంటంటే కనుక మనిషిలాగా గుర్తించరు. వీరిపై లేనిపోనివన్నీ కూడా పుట్టించి కలుపుకొని ఏంటంటే చెబుతూ ఉంటారు. వీరు ఎప్పటికీ కూడా ఏంటంటే చెడిపోవాలని భావించేవారు వీరి తోబుట్టులు. అలానే కాకుండా ఏంటంటే వీరి బంధువర్గం అని చెప్పొచ్చు. కాబట్టి వీరితో మీరు మీ పర్సనల్ విషయాలను పంచుకోకండి. వీరితో కొంచెం దూరంగా ఉండండి. మీ మైండ్ ఏది చెప్తుందో మీరు అది చెయ్యండి. అలానే కాకుండా మీ ఆలోచన ఎప్పటికీ కూడా అది కరెక్ట్గానే ఉంటుంది. మీరు ఆలోచించే పద్ధతి కూడా ఏంటంటే కనుక సరి అయినది అని మనం రాశిపరంగా చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి ఈ చిన్న చిన్న మార్పులను చూసుకోండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 13వ తేదీన చూసుకున్నట్టయితే చాలా చక్కగా ఉండబోతుందండి. 13వ తేదీన పెద్దగా మార్పులు అయితే ఏముండవు, కానీ చాలా బాగుంటుంది. ఇబ్బంది అనేది ఏముండదు. మీరేంటంటే కనుక కొంచెం ఎదిగినట్టు అనిపించే ఒక భావన ఈరోజు కలుగుతుంది. మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక ఈ రోజంతా కూడా మీరు పని బాగా చేస్తారండి. పని పరంగా అయితే మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. పనుల్లో బాగా రాణించగలుగుతారు. 13వ తేదీన కొంచెం ఏంటంటే ఒక రకంగా మనం చూసుకున్నట్టయితే ఒక 60% హ్యాపీగా ఉంటే 40% మీరు హ్యాపీగా ఉండరనమాట. ఎందుకంటే ఇవే సమస్యలు, ఇవే ఇబ్బందులు, ఇక మా జీవితం ఇలాగే చిక్కుల ముడిలో పడిపోయింది అన్నట్టుగా ఏంటంటే మీరు భావించుకుని ఏంటంటే కొంచెం ఆలోచించే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మనము అంటే మొత్తంగా చూసుకున్నట్టయితే మీకైతే 13వ తేదీన పెద్దగా బాధలు కష్టాలు అయితే ఏమి లేవు, బాగానే ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఎలాంటి అంటే కష్టం అనేది అధికంగా కూడా ఉండదన్నమాట. ఇంటి పరంగా కావచ్చు, మీ పిల్లల పరంగా కావచ్చు, మీ కెరియర్ పరంగా కావచ్చు, మీరు చేసే అంటే వృత్తి ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఏంటంటే చక్కగా ఉంటుంది. కానీ ఆలోచన మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఇక మిగతా అదంతా కూడా మీకు కలిసి వచ్చే కాలం బుధవారం అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే అండి 14వ తేదీన ఏంటంటే కనుకనండి ఒక పని అనుకుంటారు. ఆ పని ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నారు, కానీ చెయ్యలేకపోతున్నాము. ఎందుకు ఈ పని వాయిదా పడిపోతుంది, దీనివల్ల మేము లాభం పొందుతామేమో కానీ మాకు లాభం రావటం లేదే, ఇలా జరిగిపోతుందేనని కొంచెం ఏంటంటే మీరు బాధపడతారండి. ఒక పని పెట్టుకున్నాం కానీ ఆ పని మధ్యలోనే ఆగిపోయింది, అసలు జరుగుతుందో లేదో కూడా మాకు తెలియదండి అని మీరేంటంటే కొంచెం ఇక్కడ బాధపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే
అలానే కాకుండా మీరు ఈ పననే కాదండి, వృషభ రాశి వారు ఏదైనా పని అనుకుంటారు కదా, ఆ పని అస్సలు కూడా జరగదండి. వీరి యొక్క జాతక పరంగా కావచ్చు, వీరి యొక్క గ్రహస్థితి పరంగా కావచ్చు, కానీ వీరు ఏదైనా ప్రారంభించాలన్నా, ఏదైనా అంటే ముందుకు వెళ్ళాలన్నా కానీ వీరికి ఏంటంటే కనుక కొన్ని గ్రహాలు వీరికి ఏంటంటే అస్సలు కూడా సపోర్ట్ చేయరనమాట. అలా చెయ్యక ఏంటంటే కనుక వీరు చేసే ప్రతి పని కూడా సగం సగమే అయిపోతాయి. ఏదైనా పూర్తిగా పని చేద్దాం అనుకుంటారు కదా, అది చేయలేకపోతారు. అది చెయ్యాలంటే ఏంటంటే కనుక చాలా వరకు కూడా వీరికి ఏదో ఒక ఆటంకం అనేది వస్తుంది. అలాంటి మార్పులనైతే ఈ గురువారం రోజు మీరు చూసే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, మీరు నార్మల్గా ఒక వ్యాపారం చేద్దామనుకుంటారు, కానీ ఆ వ్యాపారంలో లాభాలు రావులే అనేసి ఇంకొక వ్యాపారం పెట్టుకునే అవకాశం కూడా, అంటే అవకాశ పరంగా కూడా మనకు ఇలా తెలుస్తుంది. అలానే కాకుండా మీ ఆలోచన పరంగా కూడా మీరు మార్చుకునే విధానం అయితే ఇక్కడ ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, గుర్తుపెట్టుకోండి, మీరు ఏది చేసినా కానీ 1-2 సార్లు ఆలోచించుకోండి. ఒక్కసారి చేసిన తర్వాత దానివల్ల మీకు లాభమో నష్టమో పక్కన పెడితే కానీ మీరేంటంటే కనుక మీ ఆలోచించే పద్ధతి కరెక్ట్ పద్ధతి అండి. మీరు ఏది ఆలోచించినా బాగా ఆలోచిస్తారు, 1-2 సార్లు ఆలోచిస్తారు, కానీ కొన్ని డిసిజన్స్ ఇలా ఉంటాయి, మీరు ఆటోమేటిక్గా తీసుకుంటారనమాట. ఆటోమేటిక్గా ఆ డిసిజన్ తీసుకుని ఏంటంటే కనుక మీ లైఫ్ని మీరు రిస్క్లో పడేసుకుంటారు. అందుకే ఆలోచించేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. మీకు అంటే క్లోజ్గా ఎవరైతే ఉంటారో మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, అంటే మీ ఇంట్లో మీ యొక్క పిల్లలు, భార్య భర్తలు ఇలా ఉంటారు కదా, వాళ్ళతో డిస్కషన్ చేసిన తర్వాత మీరు ఏదైనా కొత్త పని కావచ్చు, పెట్టుబడి కావచ్చు, లేదంటే కనుక ఇంకా ఏదైనా కావచ్చు, ప్రారంభించండి. అలా ప్రారంభిస్తే ఏంటంటే కనుక కొంచెం మీ మైండ్ సెట్ పరంగా కూడా మీకు టెన్షన్ లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటేనండి, మార్పుల పరంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క రోజుల్లో అండి నార్మల్గా మనం లాస్ట్లో చెప్పుకుందాం. అలానే కాకుండా ఏంటంటే గురువారం అయితే బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. అలాగే వచ్చేసి మీ జీవితంలో కొత్త మలుపులు అయితే తిరిగే అవకాశాలు ఉంటాయి. కొంచెం ఏంటంటే కనుక ఇక్కడ మనం ఒక రకంగా చెప్పాలంటే కనుక బాధలు అయితే పెద్దగా ఏముండవు, కానీ మొత్తం కూడా హ్యాపీగానే ఉంటుంది. పిల్లల పరంగా చాలా చక్కగా ఉంటుంది. మీకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి కొంచెం కుదుటపడే అవకాశం కూడా ఉంటుంది. అలానే మీకు దైవానుగ్రహం అయితే పుష్కలంగా ఉంది. కాకపోతే ఏంటంటే మీరు దేవుణ్ణి ఎక్కువగా నమ్మక మీరు ఇబ్బందులను తెచ్చుకుంటున్నారు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక 15వ తారీఖున వృషభ రాశి వారికి అయితే ఇక కార్తీక పౌర్ణమి కదండి, దైవ దర్శనం అవుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక దేవుణ్ణి దర్శించుకుంటారు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీరు చేసే పనుల పరంగా కూడా ఏంటంటే మంచి సక్సెస్ని పొందుతారు. జీవితంలో కొన్ని ఊహించని అంటే ఘటనలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా టైంకు మాత్రం మీరు ఆహారం తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల ఏంటంటే కనుక మీకు కొంచెం ఈ లో బీపీ ప్రాబ్లము, హై బీపీ ప్రాబ్లం ఏంటంటే కనుక వృషభ రాశి వారికి అధికంగా ఉంటుందన్నమాట. కొలెస్ట్రాల్ కావచ్చు, ఇలా బీపీకి సంబంధించింది కావచ్చు, అలానే కాకుండా షుగర్, ఇవి 3 ఏంటంటే కనుక ఈ వృషభ రాశిలో ఉండే వాళ్ళకు కొంచెం అధికంగా ఉంటుంది. కోపం ఎక్కువ కాబట్టి వీరికి బీపీ ఎక్కువ కాబట్టి కోపం కూడా అధికంగా వస్తూ ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ చూసుకోండి, మీరు కొంచెం ఏంటంటే కనుక ఇక్కడ చూసుకొని జాగ్రత్త పడండి. అలానే కాకుండా ఏంటంటే కనుక కోరి మీరు ఏ కష్టాలను కూడా తెచ్చుకోకండి. అలాగే వచ్చేసి ఏంటంటే ఏదైనా పని చేసేటప్పుడు ఆలోచించుకోండి, దాన ధర్మాలు చేయండి, మీకు దానం చేసే గుణం అధికంగానే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే మీ చెయ్యి నలుగురికి పెట్టేదే కానీ నలుగురి నుంచి లాక్కునే చెయ్యి అయితే కాదు. ఇక అలాగే కాకుండా మీకు ఓవరాల్గా చూసుకున్నట్టయితే బాగానే ఉందండి, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ భారీ మార్పులు ఏం జరుగుతాయంటే కనుక ముఖ్యంగా మీకు ఈ బుధవారం అయితే పెద్దగా 13వ తేదీన ఏముండదండి. జరిగేదంతా కూడా ఈ 14వ తేదీ 15వ తేదీన అన్నమాట. భారీ మార్పులు అంటే కనుక ఉద్యోగాలలో కొంచెం బదిలీలో అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా చిన్న ఉద్యోగం కానీ పెద్ద ఉద్యోగం కానీ చేస్తున్నట్టయితే దాన్ని వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదేంటంటే కనుక మీ జీవితంలో ఒక భారీ మార్పు అని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి, ఏదైనా వాహనం తీసుకుంటే ఆ వాహన పరంగా మీకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఆ వాహనాన్ని ఏంటంటే కనుక మళ్ళీ తిరిగి ఇచ్చేయాల్సిన అవసరం కూడా ఇక్కడ రావచ్చు. అలాగే మీ పిల్లల పరంగా కూడా, మీ పిల్లల కెరియర్ పరంగా కూడా ఏంటంటే కొంచెం మార్పు జరిగే అవకాశం ఉంటుంది. వారు ఒక కెరియర్లో బాగా సెట్ అయిపోయారు, కానీ ఆ కెరియర్ పరంగా వారికి నష్టం జరిగి దాన్ని వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ వస్తుందన్నమాట. ఇలా ఏంటంటే కనుక మీకు ఇలా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికైతే అస్సలు జరగవు. మీరు చేసే బిజినెస్లో కొంచెం లాస్ వస్తుంది, కానీ మీరైతే కొంచెం హ్యాపీగానే ఉంటారు. అంటే ఈరోజు లాస్ వచ్చిందిలే, రేపు మళ్ళీ మాకు లాభం వస్తుంది అన్న డైనమాలో మీరు పడిపోతారనమాట. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి, ఈ వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే అంటే తోబుట్టులండి, అక్కచెల్లెలు కావచ్చు, అలానే కాకుండా ఇంకా అన్నదమ్ములు కావచ్చు, వీరి నుంచి ఏంటంటే కనుక ఊహించని కొన్ని మార్పులను వీరు చూడగలుగుతారనమాట. నా అనుకున్న వాళ్ళే నన్ను ఇంతగానో మోసం చేశారు, నా అనుకున్న వాళ్ళే నన్ను దూరం పెట్టారు, నా అనుకున్న వాళ్ళే నన్ను ఇన్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారు, ఇంత చిత్రహింసలకు ఎందుకు, నేనేం పాపం చేశాననేసి ఏంటంటే కనుక మీ యొక్క అంటే బంధువర్గంలో కూడా మీరు ఈ మార్పుని చూడగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ మార్పు వల్ల అండి మీకు మీ లైఫ్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఏంటి, నా అనుకున్న వాళ్ళే నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తారా, ఇదేమైనా పద్ధత అన్నట్టుగా ఏంటంటే మీరు కొంచెం అయోమయ పరిస్థితులు పడిపోతారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వాళ్ళ నిజ స్వరూపాలు ఇప్పటికీ కూడా బయటపడ్డాయి. అది గుర్తుంచుకుని వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కానీ వృషభ రాశి వారండి గుర్తుపెట్టుకోండి,
గుర్తుపెట్టుకోండి, మీకు నరదిష్టి అత్యధికంగా ఉంటుందండి. అన్ని రాశుల కంటే కూడా ఈ వృషభ రాశి వారికి మాత్రం నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. అలానే మంది ఏడుపులు కావచ్చు, మంది అంటే ఇలా కుళ్ళుకునే చేష్టలు కావచ్చు, ఇవన్నీ కూడా వృషభ రాశిలో అయితే అధికంగా ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక వీరు ఎంత కష్టపడతారో అంత లాభం వీరికి ఉంటుంది. కాకపోతే కష్టాలు అధికంగా ఉండేసి ఏంటంటే కనుక ఆ కష్టాల వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇలాంటి మార్పులు అయితే తప్పక జరుగుతాయి. నానుకున్న వాళ్ళు మోసం చేస్తారు, ఉద్యోగాలలో బదిలీ జరుగుతాయి. అలానే కాకుండా ఏంటంటే కొన్ని ఉద్యోగాలు పోయే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అలానే కాకుండా డబ్బు పరంగా కూడా ఏంటంటే కనుక మీకు కొంచెం నష్టం జరిగే అవకాశం అయితే ఇక్కడ అధికంగా కనిపిస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం అండి.